హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం బెట్రగుంట సమీపంలో గల శ్రీ ప్రసన్న కాలభైరవ స్వామి దేవస్థానాన్ని సందర్శిద్దాం. అయితే ఇక్కడ చుట్టూ పచ్చని పంట పొలాల మధ్యలో దివ్యంగా నిత్యము పూజలు అందుకుంటూ ఉన్నటువంటి ప్రసన్న కాలభైరవ స్వామి. కాలభైరవ స్వామి రుద్రాకారం చాలామంది చూసుంటారు, కానీ సోమిలిన కాలభైరవ స్వామిని ఈరోజు మనం చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఎంత చక్కని వాతావరణంలో ఎంతో చక్కగా ఉన్నటువంటి మన కాలభైరవ స్వామి గుడిని ప్రతి ఒక్కరు దర్శించి కాలభైరవ స్వామి యొక్క అనుగ్రహం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూడండి, మనం ఎప్పుడైతే ఆ గుడిని దర్శిస్తామో మన సకల పాపాలు కూడా తొలగిపోతాయని ఇక్కడ నానుడి. స్వామివారు స్వయంభుగా వెలవటం వలన, ఉగ్రరూపం లేకుండా శాంతమూర్తిగా వెలవటం వలన ఈ స్వామివారిని ప్రసన్న కాలభైరవ స్వామిని పిలవటం జరుగుతుంది. ఇక్కడ ముందుగా మనం విఘ్నేశ్వర స్వామి వారిని దర్శించుకోవడం జరుగుతుంది. చూడండి ఎంత చక్కగా విఘ్నేశ్వర స్వామి వారి మూర్తిని ప్రతిష్ఠించారు. అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, తెలుసు కదా మీకు, అన్నదమ్ముళ్ళు. విఘ్నేశ్వర స్వామివారు, సుబ్రహ్మణ్య స్వామివారు ఇద్దరు కూడా అన్నదమ్ముళ్ళు. సుబ్రహ్మణ్య స్వామివారిని కూడా దర్శించండి. అలాగే ఆ పక్కనే మనకి మరొక గుడిలో మహాలక్ష్మి అమ్మవారిని కూడా ప్రతిష్ఠించడం జరిగింది. అమ్మవారి అనుగ్రహం కూడా మన భక్తుల వైపు, మన సబ్స్క్రైబర్ మీద చల్లగా చూడాలని అమ్మవారిని కోరుకుంటున్నాను. అలాగే ఇది ఎంత గొప్ప విషయం అంటే, చూడండి ఫ్రెండ్స్, నేను వచ్చిన ఈ టైంలో ఇక్కడ ఎవరూ లేరు. కాలభైరవ స్వామికి అనుగ్రహం లాగే ఇక్కడ ఎన్నో కాలభైరవులు, అంటే మనం కుక్కని కాలభైరవం అంటాము. అదేవిధంగా ఇలా శునకాలు ఏ విధంగా నిద్రిస్తున్నాయి చూడండి, ప్రశాంతంగా, ఎంత ప్రశాంతంగా అవి నిద్రిస్తున్నాయి చూడండి. ఇదిగో సాక్షాత్తు శబరిమల అయ్యప్ప స్వామివారిని మనం దర్శించుకుందాం. సో అయ్యప్ప స్వామివారిని కూడా ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. అందరికీ అయ్యప్ప స్వామివారి కృప ఉండాలని కోరుకుంటున్నాను. భక్తులు దర్శించడానికి వచ్చినప్పుడు సేద చేయడానికి చుట్టుపక్కల ఎన్నో చెట్లు, కూర్చోవడానికి బెంచీలు, చాలా చాలా చక్కగా మనసును హత్తుపోయేలా ఉంది. ఇదిగో చూడండి, నవగ్రహ ప్రదర్శన కోసం నవగ్రహాలను ప్రతిష్ఠించారు. అదేవిధంగా నాకు ఇక్కడ బాగా నచ్చిన వాటిలో ఒకటిగా చెప్పుకోదగింది ఏంటంటే, చాలామందికి ఆ శివుని అభిషేకం చేయాలి, శివుని తన చేతులతో తాకాలి అని చాలామందికి ఉంటుంది. వాళ్ళందరి కోసం ఇక్కడ వాళ్ళు అలాగే సుబ్రహ్మణ్యుని నాగశిలలు అంటారు, వాటితో పాటు వాటి మధ్యలో ఎంతో చక్కగా శ్రీ 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 శివయ్య స్వామి వారిని ప్రతిష్ఠించడం జరిగింది. మన చేతులతో మన తెచ్చిన పాలతో ఇక్కడ అభిషేకం చేయొచ్చు, స్వామివారి ముందు ధ్యానం చేసుకోవచ్చు, స్వామివారి అనుగ్రహాన్ని మరింత చక్కగా పొందవచ్చు. చూడండి, ఇటువంటి దోషాలున్న పరిహారం శివుని అభిషేకంతోనే అని చెప్పని చెప్తూ ఉంటారు. అటువంటి శివాభిషేకాన్ని ఇక్కడ మనం ఎంత చక్కగా చేసుకోవచ్చు. అదేవిధంగా మనం కానీ చూసినట్లయితే ఇక్కడ కార్తీక దీపం వెలిగిస్తారు కదా, అలాగే వాళ్ళు కూడా కార్తీక దీపం వెలిగించడానికి ఒక చక్కని కట్టడాన్ని కట్టారు. ఇప్పుడు ఫైనల్గా మనం గుడిలోకి వెళ్దాం. వెళ్ళే ముందు ధ్వజస్తంభాన్ని చూడండి. నేను ఇటువంటి ధ్వజస్తంభాన్ని యాగంటిలో చూశాను, మళ్ళీ ఇక్కడే చూస్తున్నాను. ఇలా ఈ ఆకారంలో ఉన్న ధ్వజస్తంభానికి ఎదురుగా మూర్తులు, దేవస్వరూపాలైనటువంటి దేవీ దేవతలు ఇద్దరు కూడా కూర్చొని ఉంటాం మనం గమనించవచ్చు. వారికి నమస్కారాన్ని తెలుపుకుంటూ ఎంతో చక్కనైన రూపమైనటువంటి శ్రీ ప్రసన్న కాలభైరవ స్వామిని మనం దర్శించుకోబోతున్నాం. దర్శించుకునే ముందు కాలభైరవ స్వామి దండం పెట్టుకోండి. ఓం శ్రీ కాలభైరవ స్వామినే నమః. గాయత్రి కాలభైరవ కాలాయ విద్మహే కాలాతీతాయ ధీమహే తన్నో కాలభైరవ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చదువుకుంటూ, అదిగోండి చూడ చక్కనైన రూపం, ప్రసన్న వదనంతో భక్తులని తన కరుణతో చూస్తున్నటువంటి కాలభైరవ స్వామిని దర్శించుకోండి. ఓం నమో కాలభైరవాయ నమః అని మనసులో స్మరించండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.